మా ప్రియ మన స్టాఫ్ అందరూ ఒకసారి మొత్తం పిలవండి. ఓకే సార్. డియర్ ఎంప్లాయీస్, మీ అందరికీ ఒక విషయం చెప్దామని పిలిచాను. ఏం సార్, మన కంపెనీ దివాలా తీసిందా? మా జాబ్స్ పోయినట్టేనా? రేపు నుంచి మా బతుకులు రోడ్డు మీదేనా? అమ్మా, నీ నోటు నుంచి ఏదో ఒక్క మాట మంచిది కదా, అన్నీ ఇవేనా? ఆవిడ గురించి మనకు తెలిసిందే కదా సార్. అయ్యా చెప్పండి ఏందో. ఏమయ్యా ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకుని ఇయర్ ఫోన్లో పాట వింటున్నావా? ఇయర్ ఫోన్స్ కాదు సార్, చెవిటి మిషన్. అయ్యో పాపం, పెట్టుకో. ప్రియా, గుడ్ న్యూస్ ఏదో వీళ్ళకి చెప్పు. ఏం లేదు, మన కంపెనీ పెట్టి 5 years అవుతుంది కదా, గ్రోత్ కూడా చాలా బాగా పెరిగింది. సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీలో ఒకరికి ప్రమోషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఆ విషయాన్ని సార్ సీక్రెట్ లో ఉంచారు. 3 days అయినాక చెప్తారు. సరే, విషయం అర్థమైంది కదా? ఏం చేస్తున్నావు? గేమ్ ఆడుతూ చిల్ అవుతున్నాను బావా. బూట్లో గుండ్రాయిలాగా లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నావే. లైఫ్ ఎంజాయ్ చేయాలని మినిమం పెట్టి పుట్టాలి బావా. ఆహా, సరే కానీ మీ అక్క ఏం చేస్తుంది? కిచెన్ లో ఉన్నట్టుంది బావా. ఏమే, కాఫీ తీసుకురా. అదేంటక్క, రాత్రి కదా గొడవ అయింది, అప్పుడే పార్టీ మార్చేసావా? ఆల మొగల కొట్లాట, అద్దంలో చూసులాట. నీకు పెళ్ళైనాక తెలుస్తలేవే. ఏంటి ఈరోజు సార్ చాలా జోష్ మీద ఉన్నారు? ఏం లేదే, ఆఫీస్ లో మా బాస్ ఇలా ప్రమోషన్ గురించి అనౌన్స్ చేసిండు. ఓ, కంగ్రాట్స్ బావా. ఆగాదు, అప్పుడే అయిపోలే, ఇంకా 3 కాంపిటీషన్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ నాకే వచ్చేలా ఉంది కానీ లేదు కీని లేదు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్రమోషన్ నీకే వచ్చేలా చేస్తా, కానీ నువ్వు నా కండిషన్ ఒప్పుకుంటే. సరే, ఏందో చెప్పు. కండిషన్ ఏం లేదు, నీకు శాలరీ పెరుగుతుంది కదా, ఆ శాలరీ 25% నాకు ఇవ్వాలి. సరే, ఆ ప్లాన్ ఏంటో చెప్పు. ఏం లేదండి, మీ సార్ని పార్టీకి ఇన్వైట్ చేద్దాం, కాక పెడదాం. మరి పార్టీ అంటే ఖర్చు అవుతుంది కదే. అక్క, నాకు ఒకటి అర్థం కావట్లేదు. బావ 1 రూపాయి పెట్టాడు, అలాంటిది పార్టీ ఇస్తాడని ఎలా అనుకుంటున్నావు? చేపకి గేలా వేయాలంటే ఎర్ర కావాలి, ఎర్రకు కూడా కకృతి పడే మొహం. ఏం చెప్పి ఇన్వైట్ చేద్దామే? మన మ్యారేజ్ డే అని చెప్పి ఇన్వైట్ చేద్దాం. అది లాస్ట్ వీక్ అయిపోయింది కదా. అక్క, అవును కదా, మీ యానివర్సరీ లాస్ట్ వీక్ అయిపోయింది కదా. మీ ఇద్దరి పీత బుర్రలేనే. ఆయన ఏమన్నా మా మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిమని అడుగుతాడా ఏంటి? మీకు అసలు ప్రమోషన్ కావాలా వద్దా? కావాలి. మీరైతే ముందు పార్టీకి ఇన్వైట్ చేయండి, మిగిలింది మేము చూసుకుంటాం. సరే. ఏంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? మీ సార్ని డిన్నర్ కి ఇన్వైట్ చేశారు కదా, వెళ్ళి సరుకులు తీసుకురావాలి కదా. ఒక్క నిమిషం, ఆయన వస్తాడో రాడో, రాకపోతే వేస్ట్ అయితే కదనే. ఫోన్ చేసి కనుక్కో. నువ్వు నీ కకృతి. సరే, నేను సరుకులు తీసుకొస్తా, మీరు వంట చేయండి. బావా, ఏ సరుకులు తెస్తావు ముందే చెప్తే మేము ప్రిపేర్ అయి ఉంటాం కదా. ఏ సరుకులు ఏముంది, రైస్ పెట్టేసే. 10 రూపాయలు పప్పు, 10 రూపాయలు సాంబార్ తెస్తా, మీరు రైస్ పెట్టరే. బావా, 10 రూపాయలు పప్పు, 10 రూపాయలు సాంబార్ తెచ్చే బదులు పక్క ఇంటికి వెళ్ళి అడుక్కున్నా కానీ బాగా పెడతారు కదా, వెళ్ళి తెచ్చుకో. ఇలా చేస్తే మీ సార్ నీకు ప్రమోషన్ ఇవ్వటం కాదు, ఉన్న జాబ్ నుంచి పీక్ పడేస్తాడు. ఇప్పుడు ఏం చేయమంటావు మన నన్ను? వెళ్ళి 1 kg చికెన్, 1 kg మటన్, తలకాయ, కాళ్ళు తీసుకుని రండి. సరే. 1 కిలో చికెన్, 1 కిలో మటన్, మటన్ లో కాలు తలకాయ, కొబ్బరి, గసగసాలు, మసాలా. ఏమే, వచ్చాయి. ఈ రోజు వంట అద్దరిపోవాలి, దెబ్బకు ప్రమోషన్ కొట్టేయాలి బాస్ దగ్గర. ఆహాహా, దెబ్బతో మటన్, చికెన్, కాళ్ళ ముక్కలు, తలకాయ ముక్కలు, ఓహో, ఆహా, సూపర్ వాసన వస్తుంది. ఈ దెబ్బతో ప్రమోషన్ బాస్ మనకే ఇయ్యాలి. ఇట్లా ఉండాలి, చూసుకో పార్టీ. నీకు 1 కిలో చికెన్, 1 కిలో మటన్ తీసుకోరామంటే 1/4 కిలో తీసుకొచ్చా. అసలు మనందరికి ఎక్కడ సరిపోతుందని? అందరికి ఎందుకే, బాస్ ఒక్కరికి ఇస్తే చాలు, మనం ఎప్పుడు తినొచ్చు కదా. అక్క, తన గురించి తర్వాత చూసుకుందాం, ముందు రా నువ్వు. అక్క, రండి సార్, రండి. ఏమే, చెప్పింది బాసు లెజెండ్ సింహ, ఎందుకున్నావు ఆయన. రండి సార్. ఒకటలాంటి ఇష్టం ఉంటుంది కదా రవి. నాకు తెలుసు సార్, మీకు ఉండవని. ఏం చెప్పావురా? సార్ కూర్చోండి సార్. చాలా ఐటమ్ తెచ్చినావు రమేష్. మీకోసమే కదా సార్, ఈ మాత్రం లేకపోతే ఎట్లా? కూర్చోండి. సార్, ముందు మీరు మా అతిథి, మీరు తిన్నాక మిగిలితే మేము తింటాం. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునే వరకు మా సుదర్శన్ సార్ అలా ఇలా అని చెప్తా ఉంటారు సార్, మీ గురించి, మీ ఆఫీస్ గురించి. అది నేనేనమ్మా.
సార్ మా ఆయన ప్రమోషన్ గురించి తప్పకుండా మీ ఆయన పెళ్లి చేస్తాను. సార్ మీరు దేవుడు సార్, నాకు తెలుసు మీరు నాకే ఇస్తారని. ఇప్పిస్తారా నాకన్నమ్మా? ఇంకా ప్లేట్ దింపుతున్నావు ఎంతగానము? సార్ ఏదో మా అభిమానం సార్. చాలా కానీ 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 ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటానయ్యా. ఉంటానమ్మా. బావా ఇంకా 24% లో మొత్తం కమిషన్. ఏంటి 25 కమిషన్ నీకు ఇచ్చేది? కష్టపడేది నేను, మీకు వాటా కావాలా? చెరో 100 రూపాయలు ఇస్తాను, వెళ్ళి షాపింగ్ చేసుకోండి. వాటా బావేంటక్క ఇలా చేశాడు? వాడెక్కడికి పోతాడే పొట్టి సచ్చినోడు? మనతో అవసరం లేకుండానే పోతుందా, మన దగ్గరికి రాకపోతాడా? ఏంది వీళ్ళు ఏదో ప్లాన్ వేస్తున్నట్టు ఇద్దరు కలిసి? ఏమై ఉంటుందబ్బా? విందాం వెళ్ళి మెల్లగా. బావొచ్చాడే, మొదలు పెట్టు. ఏంటి అక్క డల్ గా ఉన్నా? ఏమైంది? ఏం లేదే, నిన్న మా సార్ అని చెప్పి మీ బావ కథన తీసుకొచ్చాడు కదా, మీ బావగారి కంటే ముందు నాకు ఆ సంబంధం వచ్చింది. ఆ రోజుల్లో పొట్ట బట్ట ఉందని రిజెక్ట్ చేశా. వాడు చూస్తే ఈ రోజు మంచి డూప్గా ఆఫీసు అది ఇదని ఎంజాయ్ చేస్తున్నాడు. నీ దరిద్రం ఎలా ఉందో తెలుసా? ఇంటికి అదృష్టం డోర్ డెలివరీకి వస్తే అప్పుడే అనుకునేసి పక్కింటికి వెళ్ళమని పంపించినట్టు ఉంది. అవునే, ఈ పైసాకి పనికి రానోడి దగ్గర పడ్డాను వచ్చి. మరేం చెప్దామే? బావని చంపేద్దామా? ఓ డ్రమ్ సెట్ చేయనా? ఈ మాత్రం దానికి చంపేస్తారా? అమ్మో, అలా అయితే మనం జైలుకి వెళ్ళాలి. అక్క ఒక పని చేద్దాం, బావకి విడాకులు ఇచ్చేసే. విడాకులు ఇస్తే కోర్టు లాయర్లు అంటూ కోర్టు చుట్టూ తిరగాలి. లాస్ట్ ఒక ఆప్షన్ ఉంది. ఏమంటే అది? నీ వాళ్ళంతా వాతలు పెట్టేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్దాం. గృహహింస చట్టం కింద బావకి కేసు పెడితే బావని జైల్లో వేసేస్తారు. మనమే హ్యాపీగా ఉండదు. నిజమే, మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు అప్పుడు. చేద్దామా మరి? ఓకే. ఓకే. లాయరు గృహహింస చట్టం కింద జైల్లో పెడితే నా పరిస్థితి ఏమంటావు? అమ్మో అమ్మో అమ్మో, పోయింది మరి ఇంత కఠిన నిర్ణయాలా? ఎంతైనా నీ మొగుండి కదే. అంటే బాబా మేము మాట్లాడుకుంది మొత్తం వినేసావా? సరే మీరు అడిగిన 25% ఇస్తాను. 25%, 50%. 50% ఏంది? 25%గా? అప్పుడైతే 25%, ఇప్పుడైతే 50%. సరే నెల జీతం తీసుకో, కానీ ఖర్చులకు ఇచ్చేసి. ఖర్చులే ఏం లే పోరా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఖర్చులే ఏం లే పోరా. చూసావా మన ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో? పొట్ట బట్ట గురించి మాట్లాడి. అక్క అంటే నీకు అతను ఎవరో తెలీదా? ఆయన ఎవరో నాకు తెలీదు. అబ్బో భలే ఉందక్క నీ ప్లాన్. అమ్మయ్యా, డబ్బులు పోతే పోయినా కానీ బతికుంటే బచ్చలకైనా తినొచ్చు, ఇళ్ళ చేతులు చావడం కాదు.